నేను పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీ. ఈరోజు నేను కోనా గ్రామంకి వచ్చాను. అందరూ జనాలతో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పాను మన ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అడుగుతాను వాళ్ళందరికీ. కొంచెం మనం వెళ్దాం. అమ్మ మీరు చెప్తావా? మీ పేరు చెప్పండి అమ్మ. లక్ష్మి. అమ్మ మీకు ఈ ఊర్లో ఏదైనా కష్టం ఉన్నాయా? మీకు ఉన్నాయండి. చెప్పండి అమ్మ ఏదైనా కష్టం ఉంటే. చెయ్యాను, భర్త లేరు, ఓటు బోల్డ్ చేయలేను, పిల్లనేరు జలనేరు ఒక్కదాన్ని. బరిసెల లక్ష్మి. ఓకే అమ్మ మనం చూస్తానమ్మా. మీరు చెప్పు మీ పేరు ఏంటిది? సెలవులు అప్పలస్వామి. అప్పలస్వామి మీకు ఈ ఊర్లో కష్టం ఉన్నాయా? కష్టం అంటే నేనే ఊరికి పెద్దను. మన సన్మానం ఇచ్చారు 102 సంవత్సరాలు ప్రెసిడెంట్ గారు ఇచ్చారు నాకు. పెద్దను నేనే ఊర్లోను మన పంచాయతీకి. సెలవులు అప్పలస్వామి. నాకేమి లేదు, పేదవాడినే, 102 సంవత్సరాలు. అదే ఇంకా ఏదైనా ఊర్లో మీకు చాలా మంచి స్థానం ఇస్తారా? అందరూ నాకు మంచితనమే. నన్ను అవమానిస్తారు అందరూ, నన్ను అందరూ సన్మానిస్తారు. గ్రామస్తులు అందరూ, మా పంచాయతీ గ్రామస్తులు అందరూ. తర్వాత మీ ఊర్లో అది నడుస్తుందా? ఉపాధి పని నడుస్తుందా? మీరు వెళ్తారా ఉపాధి పనికి? ఆ డబ్బు వస్తాయి మీ అకౌంట్ కి? వస్తుందా అందరికి? ఉపాధి పనికి డబ్బులు ప్రాబ్లం లేదు. వచ్చి అయిపోయినవి ఏంటనేసి అది ఎందుకు అయిపోయింది మనకు తెలిసింది. అమౌంట్ తీసుకువస్తాము, ఆడ చేస్తారా? ఇక్కడ నుంచి ఆగిపోయింది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారా 24 నుంచి రాసుకొచ్చారు జన్మలో. ఇక్కడ నుంచి ఆగిపోయింది అక్కడ నుంచి ఇచ్చేస్తారా? కంటిన్యూ అయిపోతుంది. ముందు డబ్బు కూడా వస్తాయి, కష్టం ఏమిలో వస్తాయి, డబ్బు వస్తాయి. అదే ఇంకా చెప్పండి. ఇంకా ఇది ఆరోగ్యం మెడికల్ డిపార్ట్మెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు కడుపు ఉన్న వాళ్ళ గురించి చూస్తారా? మంచిగా చూస్తారా? దీనికి అందరికి మంచి డెలివరీ అంతా అయిపోతారు కదా, ఏం చేస్తారా? అంగన్వాడీ భోజనం ఇస్తారా? పిల్లలకి స్కూల్లో కూడా ఇస్తారా? వస్తుందా భోజనం? అబ్బాయి అంటే పాతపురం హాస్టల్లో చదివాడండి. చదువుతుండగా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటర్కి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ లేదండి. వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ నాన్న కొంచెం తెలివి తక్కువ. ఇక్కడ కాలేజీలోని జాయిన్ చేసిన, ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తే మానేశాడు. అంటే ఎక్కడన్నా సీట్ దొరికితే వెళ్తాను. మళ్ళీ ఇప్పుడు మానేశాడు, 2 నెలలు మానేశాడు అంటే వాళ్ళు రానిస్తలేదండి స్కూల్కి. చెప్పండి. ఇప్పుడు వెళ్తారా స్కూల్ లేదా? ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాను కాలేజీలో. ఇక్కడ జాయిన్ అయిపోయారా? మంచిది. ఆరోగ్యం బాగాలేక ఉండిపోను 2 నెలలు. వెళ్ళలేదు ఆరోగ్యం గురించి ఉండిపోను 2 నెలలకి. ఇప్పుడు వెళ్తే రానివ్వట్లేదు. పేరు అండ్ వాళ్ళు రాసుకోండి. మనం చెప్పేసి స్కూల్లో వాళ్ళు మళ్ళీ దగ్గర వచ్చేస్తాం. మరిసెల ధనంజయ. ఏ స్కూల్లో ఇక్కడ వెళ్తారా? కాలేజ్ వెళ్తారా? ఇప్పుడు వెళ్తున్నావు లేదా నువ్వు? మనం ఇక్కడ జీజే కాలేజ్ లోనే కదా. నేను వస్తాను, నువ్వు నాకు వచ్చి స్టేషన్ లో కలుగు. నేను తీసుకొని కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తాను. ఆయనతో మాట్లాడతాను, సమస్య ఏంటో కనుకుంటా. నువ్వు మాత్రం నీ వైపు నుంచి నువ్వు బాగా చదవాలి. నువ్వు రోజు వస్తానని బాగా చదువుతానని ఆయనతో చెప్తే నేను చేరుస్తాను. సరేనా? తప్పకుండా. మీరు ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళండి పని అయిపోయిన తర్వాత. ఇప్పుడే ఈరోజు సాటర్డే, సండే, మండే, ఉదయం సోమవారం వెళ్తే మీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ పంపిస్తాం అక్కడే. వాళ్ళు వెళ్ళి మీకు హామీ ఇచ్చేస్తారా? బట్ మీరు డైలీ వెళ్ళాలి స్కూల్. అది ఇదే విధంగా మానేసుకోకూడదు. 2 నెల మీరు వెళ్ళేదా? దీనికి మీకు ఆరోగ్యం బాగలేదు, దీనికి వెళ్ళేదా? బట్ ఇప్పుడే మంచిగా వెళ్ళాలి, చదవాలి మంచిగా. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మంచిగా చదువుతారా మీరు, మంచి ఆలోచనలు ఉన్నాయి. దీని తర్వాత డిగ్రీ కూడా వచ్చేస్తారా? ఇది మానేసుకోకూడదు, చదవాలి. సో మనం చిన్న ప్రాబ్లం వచ్చింది మనం సాయం చేసి మీకు ముందుకు పంపిస్తాం. తప్పకుండా ప్రిన్సిపల్తో మాట్లాడతాను, నీకు అడ్మిషన్ ఇప్పిస్తాను. సరేనా? నువ్వు మాత్రం నీ తరఫు నుంచి బాగా చదవాలి. సార్ దగ్గరికి వెళ్తే నేను తీసుకెళ్తాను. కాలువలు లేవండి. ఏం లేదు? కాలువలు ఆ పక్కన ఈ పక్కన కాలువలు అది తీయలేదండి. కాలువలు మనం తీయమని చెప్తాం. అది ఓకే ఫైన్. 8th క్లాస్ వరకు ఉన్నాయి. అందరూ వస్తారు సార్. డ్రాప్ అవుట్స్ లేరు సార్. అది భోజనం ఇస్తారా? ఇక్కడే మంచిగా భోజనం ఇస్తారు సార్. చాలా బాగుంటుంది సార్. ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి పిల్లలు? పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది సార్. మండలంలో కూడా మా పిల్లల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్రోగ్రామ్ ఉంది కదా, మెనూ ప్రకారం చేస్తున్నారా? ఓకే ఫైన్ సార్. మనం చూపిస్తాం వచ్చా మనకి. రైట్ సార్. ఓకే ఫైన్.
అది ముందు పిల్లలతో మనము సార్ సో ఇక్కడే మీకు భోజనం దొరుకుతాయి మధ్యాంతరే మంచి దొరుకుతాయి ఏ దిస్ థింగ్ షెడ్యూల్ ప్రకారం దొరుకుతాయి కదా డైలీ పెట్టారా వేరే వేరే మెనూ ప్రకారం దొరుకుతాయి కదా ఈ చదువుతారా మీకు అర్థమవుతుందా హిందీ కాకుండా అన్నీ ఉన్నాయి చెప్తావా చెప్పండి సబ్జెక్ట్ ఏమేమి ఉన్నాయి ఒక్కరు చెప్పు నువ్వు చెప్తున్నాను తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ ఈ ఉన్నాయి కదా ఈ మ్యాప్ అంతా పెట్టుకున్నారా ఈ వాల్లో ఇదంతా మీకు గుర్తే ఉందా ఓకే 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 ఫైన్ ఇంకా ఇక్కడే మీకు కష్టం ఏమున్నాయి స్కూల్లో ఇక్కడ అడిగాను నేను టేబుల్ చైర్ లేదా కదా అది చెప్పారా మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఫండ్ వస్తాయి టేబుల్ చైర్ వస్తుందా తర్వాత బిల్డింగ్ కూడా ఇంకా ఉన్నాయి ప్రపోజల్ ఉన్నాయి బిల్డింగ్ కలెక్టర్ గారు ఫండ్ ఇచ్చారా బిల్డింగ్ కట్టుకోమన్నారా ఇప్పుడు మీరు అది నెక్స్ట్ 8th క్లాస్ వచ్చిన వరకు వచ్చేస్తుంది బిల్డింగ్ నెక్స్ట్ క్లాస్ మంచి బిల్డింగ్ మీరు చదువుతారా అది టేబుల్ చైర్ గురించి కూడా చెప్పారా టేబుల్ చైర్ కూడా వస్తుంది ఓకే హ్యాండ్ వాషింగ్ అంతా చేస్తారా ఇక్కడ కూడా తిని ముందు కొంచెం చేతి కడుక్కోండి తర్వాత మీరు చదువుతారా కదా అది మీ జీవితంలో కూడా యూజ్ చేయించుకోండి చాలా మంచి మీరు 7వ తరగతి కదా చాలా మీకు ఎంతవరకు చెప్పారా మంచి పర్సనాలిటీస్ కూడా చెప్పారా అది కూడా మీ మనసులో తీసుకురావాలి ఈ ఉద్యోగం దొరుకుతాయి మీ అందరికి రిజర్వేషన్ కూడా ఉంటాయి ఇక్కడే మీరు కొంచెం దృష్టి పెట్టుకోండి మీకు ముందు వెళ్తారు కదా కాలేజ్కి డిగ్రీకి రిజర్వేషన్ వస్తాయి కాలేజ్ డిగ్రీకి వెళ్ళినప్పుడు మీకు డబ్బు కూడా వెనక్కి వస్తుంది ఇచ్చించుకుంటూ డబ్బు గురించి ఆగకూడదు మీ స్టడీ అందరూ చదువుతారా మంచిగా చదువుని ముందుకు వెళ్ళిపోండి అండ్ ఇప్పుడే మీ మనసులో ఇది మాట అది పెట్టుకుని ఇంకా 4-5 సంవత్సరాలు ఇంకా ఏం లేదు కంటిన్యూ చేయించకండి ఎస్పెషల్లీ అమ్మాయి ఫీమేల్స్ మీ ఏదైనా చదువుతారా ఇది మంచిగా కాలేజ్ వరకు కంటిన్యూ చేయండి గుడ్ మార్నింగ్ వాళ్ళు డిమాండ్ చేస్తారు మేము అప్పుకు సమాధానం చెప్పలేకపోతున్నాం సెప్టెంబర్ నెల నుంచి అందలేదండి తర్వాత జీతాలు మాకు తక్కువ అండి మాకు జీతాలు లేవండి 1000 రూపాయలు ఇస్తాను నెలకి ఆ 1000 రూపాయలతో ఎలా బతుకుతాం చెప్పండి మీరు కలెక్టర్కి తెలియపరచాలి ఓకే అది దీనికి ఎలా ఉంది వర్షాల్లో ఓకే ఓకే రేట్స్ ఆఫ్ ఎన్హాన్స్ అయ్యాయి కదా సార్ మీరు దయండి చెప్పాలా ఫేస్ చేస్తున్నారు మేమైతే మెనూకి రాజీ పడలేదు పాపం ఇబ్బంది పడుతూనే పెడుతున్నారు సార్ మనము ఫార్వర్డ్ చేస్తాను కలెక్టర్ గారికి ఈ రోజు వస్తాను నా దగ్గరికి ఈ రోజు చెప్పిస్తాను వెళ్ళి ముందు చెప్పిస్తాను ఈ రోజు మేము పిల్లలకు లోటు పరచలేదు మేము అప్పు చేసి పెడతాం అన్ని స్కూల్స్ లో కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్ ఫస్ట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ బట్ దేవర్ బిల్స్ వర్ నెగ్లెక్టెడ్ దే ఆర్ శాంక్షన్ వెరీ లేట్ ఓకే మనము కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పేస్తాను కలెక్టర్ ఈ రోజు ఏంటి పెడుతున్నారు పప్పును చొక్కుకోరండి పప్పు ఆకుకూరండి డైట్ ఫర్ స్టూడెంట్ ఎంత ఉంటుందా అది రైట్ చేయమండి మొత్తం మీద సఫిషియెంట్ ఉంటుంది అప్పు చేసినా మేము ఒక్క రోజు కూడా ఆపలేదు డబ్బులు ఉండవు సార్ కూడా మేము కూడా రాజీ పడలేదు సార్ వీళ్ళకైతే పాపం మొన్న పెర్ మంత్ పెట్టుబడి వాళ్ళకి చాలు సార్ చాలా తప్పు జరిగింది అది ఎంక్వైరీ కూడా నడుస్తుంది మన దగ్గర నా దగ్గర ఇది గరుగు బిల్లు జరిగిందా ఇక్కడ కూడా ఉండిపోవచ్చా మీరు చెప్తే బ్యాంక్ పేరు చెప్తే నాకు బ్యాంక్ పేరు తెలియదు మీ బ్యాంక్ పేరు తెలియదు అవును నా బ్యాంక్ పేరు నేను తీస్తే కదా సార్ నాకు తెలుస్తుంది ఓకే మీ పాస్బుక్ ఉంటుంది బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్ లో ఈయనకి ఇచ్చాను సార్ ఓకే మీ దగ్గర మీకు తెలియదు బ్యాంక్ ఎక్కడ వెళ్తుంది మనకు చెప్పి చూపిస్తే మనం మీకు తెలుసా నేను చూపించడానికి ఆ నెట్వర్క్ బుక్ తాలూకుది నాకు ఆధారాలు ఉంటే కదా నేను తప్పు రేట్ పడిందా కదా మీరు తీసుకోలేదా తీసుకోలేదు సార్ నాకు ఒకే బిడ్డ ఉంది గ్రామ ప్రజల కల్లా తెలుసు అప్పటి నేను తీసుకోలేదు అర్థమైందా 10 రూపాయలు తెలియదు పేరెంట్స్
నీ పేరేంటి? కాదు నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? సింహాచలం అమ్మ. ఒకసారి జాగ్రత్త నేను చెప్తాను. సింహాచలం అమ్మ ఇదిగో సింహాచలం అమ్మ. మీరు వస్తే మాకు బ్యాంక్ చూపిస్తే తర్వాత వస్తుంది కదా. ఆధార్ కార్డు ఇవ్వు. సోమవారం వచ్చే సరే నువ్వు తీసుకున్న ఆధార్ వస్తావు నా దగ్గరికి. నేను వస్తాను బ్యాంక్ లో తీసుకెళ్ళి ఏ బ్యాంక్ లో నీ పేరు మీద వచ్చిందో డబ్బులు అనుకుంటా. మరి ఇలా ఆడకూడదు. పాపను బాగా చదివించు. కానీ ఇదిగోండి నీ 10 రూపాయలు తీసాను, నీకు 10 రూపాయలు తీసుకున్నాను. కానీ మేము మాత్రం ఒక దగ్గరికి నువ్వు వచ్చి చెప్తావు. మరి అయితే వచ్చి చెప్తావా? ఇదే విధంగా ఏం జరగలేదా? జరగదా మనకి చెప్పండి. ఇంకా ఏదైనా కష్టం ఉంటే చెప్పండి. కష్టం ఏదైనా ఉంటే చెప్పండి. సారా అమ్మకూడదు అమ్మ. సారా అమ్మదే కష్టం అవుతుందా? మీ ఆయన జీవితం పాడైపోయిన తర్వాత వాళ్ళే తాగేసి ఉంటారా? కొట్టేస్తారా? నేను 2 గ్రామంకి వెళ్ళాను. కోనా గ్రామం, దబ్బగడ్డ గ్రామం. ఈ 2 గ్రామంకి వెళ్ళి మన జనాలకి కొంచెం చైతన్యం చూపించాను. వాళ్ళతో కూడా మాట్లాడి ఇంటరాక్ట్ చేసుకున్నాను. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్నాయి, కొన్ని రెవెన్యూ తరఫున ఉన్నాయి. మన సమస్యని నేను ఆల్రెడీ రాసుకొని తీసుకున్నాను. అది మనం సాల్వ్ చేస్తాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు పెద్ద ఆఫీసర్కి తెలియజేస్తాను. ఇక్కడ కూడా దబ్బగడ్డ గ్రామంలో కూడా ఒక అమ్మాయి చెప్తుంది. నాకు కొంచెం స్కామ్ లాగా కనిపిస్తుందా? మన సబ్ ఇన్స్పెక్టర్ మండే సోమవారం చూస్తారా? ఒకవేళ ఏదైనా మనకి దొరికితే మనం ఎఫ్ఐఆర్ చేసి అది కూడా కేసు ముందుకు వెళ్తాం. అందరు జనాలకి నేను చెప్పాను, ఇంటరాక్ట్ చేశాను. వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ విన్నాను. ఏదైనా మన చేతిలో ఉంటే మనం సాల్వ్ చేస్తాను. మిగతాన్ని వేరే వాళ్ళకి చెప్పిస్తాను.